డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్ అండ్ పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి సెకండ్ ఫేజ్ వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం కొన్ని బేసిక్ డీటెయిల్స్ని అయితే చూద్దాం. ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అనమాట. స్కెడ్యూల్ చూస్తే కనుక ఇంతకుముందు మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో వెబ్ ఆప్షన్స్ కూడా ఇవాళ నుంచే ఆల్రెడీ మనకు స్టార్ట్ అయిపోవడం జరిగింది. 4 PM నుంచి అయితే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లింక్ అయితే ఓపెన్ అయిపోవడం జరిగింది. సో అప్ టు మనము 24/11/2024 అర్ధరాత్రి 9 గంటల వరకు అయితే మీరు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో ఎవరినేమైతే ఈ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉందో సో వాళ్ళంతా వెబ్ ఆప్షన్స్కి అయితే ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. సో వెకేట్ అయినటువంటి సీట్స్ చూస్తే కనుక ఫేజ్ 1లో మనకి ఏది అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 1లో ఫిల్ అయిన తర్వాత మిగిలినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1413 సీట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ దాంతోపాటు నాన్ జాయినింగ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద ఫేజ్ 1 ఏది ఫేజ్ 1లో చాలామంది స్టూడెంట్కి సీట్ అలొకేషన్ చేశారు కదా, బట్ వాళ్ళు జాయిన్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ మనకి 3114 సీట్స్ అనేది వెకేట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు కొన్ని న్యూ కాలేజెస్ యాడ్ చేశారు. ఇది సీట్స్ ఇన్ ద న్యూ పర్మిటెడ్ కాలేజ్. కొన్ని కాలేజెస్కి న్యూగా పర్మిషన్ రావడం వల్ల ఆ సీట్స్ని కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. అవి 408 సీట్స్ అయితే ఉండడం జరిగింది. సో ఇది ఇన్ని సీట్స్కి అయితే మనకి ఈ యొక్క సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ ఎవరు ఇచ్చేసుకోవచ్చు, ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉందో వాళ్ళంతా ఇచ్చుకోవచ్చు. అండ్ దాంతోపాటు ద క్యాండిడేట్ హూ హ్యావ్ నాట్ జాయిన్డ్ ఇన్ ద కాలేజెస్ అలర్టెడ్ అండ్ నాట్ అలర్టెడ్ ఎనీ కాలేజెస్ డ్యూరింగ్ ఫేజ్ 1 కౌన్సిలింగ్ కెన్ ఆల్సో ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్ ఇన్ ద ఫేజ్ 2 కౌన్సిలింగ్. ఎవరిని ఏమైతే ఈ యొక్క నాట్ జాయినెడ్ లిస్ట్లో ఉందో వారు కూడా వెబ్ ఆప్షన్ ఇచ్చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్ ఇచ్చి సీటు రానటువంటి స్టూడెంట్ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటికి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది కొంతమందికి, మళ్ళీ వారు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు. బట్ ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్లో కనుక సీట్ అలొకేషన్ జరిగితే ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి సీట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. ఇంకా యూనివర్సిటీ ఫీజు చూసుకుంటే కనుక మీకు సీట్ అలొకేషన్ అయితే 5,600 రూపాయలు అనేది మీరు యూనివర్సిటీకి పే చేయాల్సి ఉంటుంది. ఎంత 5,600 రూపాయలు మీ యొక్క వెబ్ అలాట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ యొక్క యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ట్యూషన్ ఫీజు గురించి ఆల్రెడీ అందరికీ తెలుసు. అండ్ దాంతోపాటు ఇంకా ఏం డీటెయిల్స్ ఉన్నాయి, సో ఇదే డీటెయిల్స్ అనమాట. ఇక్కడ మనకి కొన్ని కాలేజెస్ ఇచ్చారు, ఇది న్యూగా ఏవైతే కాలేజెస్ యాడ్ చేశారో వాటి యొక్క డీటెయిల్స్ అనేది ఇచ్చారు. ఇది Annexure 1 న్యూలీ పర్మిటెడ్ కాలేజెస్ ఫర్ ఫేజ్ 2 కౌన్సిలింగ్ అడ్మిషన్ ఇంటూ బీఎస్సీ నర్సింగ్. ఎన్ని 17 కాలేజెస్ అయితే మనకి న్యూగా పర్మిషన్ రావడం జరిగింది. ఈ యొక్క 17 కాలేజెస్కి అన్నిటికీ మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటని అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక్కడ లింక్ ఇచ్చారు మనకి. ఈ లింక్ కనుక మీరు ఓపెన్ చేస్తే డైరెక్ట్ వెబ్ ఆప్షన్ చూడడానికి ఈ విధమైనటువంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా చూశారు కదా, క్వశ్చన్ ఇస్తారు, దాన్ని ఆన్సర్ చేసి లాగిన్ మీద టిక్ చేస్తే కనుక మీరు డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించి కూడా నోటిఫికేషన్ అనేది ఇలా రిలీజ్ చేయడం జరిగింది. ఇది పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్. స్కెడ్యూల్ చూస్తే కనుక ఇవాళ ఇచ్చారు కదా, సేమ్ మనకి వెబ్ ఆప్షన్స్ ఇవాళ 4 గంటల నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 24/11/2024 9 PM వరకు అయితే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో దీని మీద టిక్ చేసి మీరు వెబ్ కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. సో అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్టర్ ఫేజ్ 1 తర్వాత మిగిలినటువంటి సీటు 437 నాన్ జాయినింగ్ ఏది ఫస్ట్ ఫేజ్లో కొంతమంది చాలా మందికి అలొకేషన్ చేయడం ఇది, బట్ అందులో కొంతమంది జాయిన్ అవ్వాలి. ఎంతమంది 248 జాయిన్ అవ్వకపోవడం వల్ల ఇన్ని సీట్స్ అనేది వెకెట్ అయ్యాయి. దాంతోపాటు కొన్ని కాలేజెస్ న్యూగా పర్మిషన్ ఇచ్చారు, వాటి యొక్క సీట్స్ కూడా మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇన్ని సీట్స్కి పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది న్యూగా యాడ్ అయినటువంటి కాలేజెస్ అనమాట ఇది. సో ఇవి డీటెయిల్స్. సో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా మనకి ఇక్కడ ఉంది కదా, దీన్ని టిక్ చేస్తే కనుక డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్ చూడటువంటి వెబ్సైట్కి అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు క్లియర్గా చదువుకొని మీ యొక్క వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చేసుకోండి అనమాట. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.